Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్ శశివదనే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్తో అవుటింగ్ అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. శిరీష గారు, ప్రసాద్ గారు అండ్ బేబీ వీళ్ళతో కలిసి అవుటింగ్ వెళ్ళాము. శిరీష గారు ఎలా పరిచయం అంటే, నాకు మన ఛానల్లో ఒక వీడియో నేను పెట్టాను కదా, తెలుగు ఫ్రెండ్స్తో బ్రేక్ఫాస్ట్ అని. అందులో మా ఫ్లాట్ చూసి మా ఫ్లాట్ లాగే సిమిలర్గా ఉందని చెప్పి మేము మీ అపార్ట్మెంట్స్లోనే ఉంటామండి అని కమెంట్ పెట్టారు. సో అలా మేము ఎత్తున ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. ఇంకా వాళ్ళ పాప మా పాప అయితే బాగా ఫ్రెండ్స్ అయిపోయి రోజు మీట్ అవుతాము. సో ఒకరోజు మార్నింగ్ అలా సన్ రైజ్ చూసుకొని, బీచ్ చూసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనుకొని బయటకు వెళ్ళాం. Skipping stones and city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. మేము దుబాయ్ వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 yearలో ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఎవరైనా తెలుగు వాళ్ళు మాట్లాడితే టక్కున తిరిగి చూసేదాన్ని, మన తెలుగు వాళ్ళు అన్న ఫీలింగ్తో. సో అలాంటిది మా బిల్డింగ్లోనే దట్టు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఇలా మంచిగా ఫ్రెండ్లీగా ఉండి నాలాగే గలగలా మాట్లాడేస్తారు ఆవిడ కూడా. సో ఇలా ఒక మంచి ఫ్రెండ్ దొరకడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము కైట్ బీచ్కి వచ్చాము. ఇంటి దగ్గర 6కి స్టార్ట్ అయ్యాము. 6:15 అలా అయింది. ఇక్కడికి వచ్చేసరికి 6:45 అట్లా అయిపోయింది. సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అలా పట్టింది. సమ్మర్ కదా, వేడి స్టార్ట్ అయిపోయింది. బట్ మా అలాగే చాలామంది వచ్చారు మార్నింగ్ బీచ్ ఎంజాయ్ చేయడానికి. Till we break. ఈ బుజ్జి పాప పేరు ఆర్హ. ఫస్ట్లో సిగ్గుపడి నా దగ్గరికి వచ్చేది కాదు. ఒక 2 days తర్వాత నా దగ్గరికి వచ్చేస్తుంది వాళ్ళే. ఈ చైర్స్, ఆ మ్యాట్ ఎప్పుడు కార్లోనే ఉంటుంది. సో ఈ ఇన్స్టంట్ మ్యాగీ కప్స్ అండ్ హాట్ వాటర్, హాట్ మిల్క్, కాఫీ ప్యాకెట్స్ అండ్ షుగర్ ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాము. ఈ ఇన్స్టంట్ మ్యాగీ కప్స్ నేను ఫస్ట్ టైం తింటున్నాను. నాకు అంతేం నచ్చలేదు. హాట్ వాటర్ వేసినా కూడా మెత్తగా ఏం లేదు, గట్టి గట్టిగా అనిపించింది, ఉడకనట్టు అనిపించింది. మా పాపకి మ్యాగీ ఉంటే చాలు, అది ఉడికిందా లేదా దానికి సంబంధం లేదు. చూడండి ఎలా తినేస్తుందో. పిల్లలందరూ అంతే కదా, మ్యాగీని ఎక్కువ ఇష్టపడతారు. నా బాధ ఎక్కడ స్టమక్ పెయిన్ వచ్చేస్తుందో దానికని.
అంతా బాగానే ఉంది కానీ వేడైతే స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ వేడిగా అయిపోయింది. నేను మా హస్బెండ్కి అంతకుముందే చెప్పాను, మనం కూడా ఒక అంబ్రెల్లా తెచ్చుకుందాం బాబీ ఈసారి వచ్చేటప్పుడు అని. కరెక్ట్గా కాసేపు అయిన తర్వాత ఆ పక్కన ఉన్న అంబ్రెల్లా వచ్చి ఎగిరి నా వెనక పడింది. దుబాయ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీకెండ్స్ ఇలాగే స్పెండ్ చేస్తారు. కొంతమంది బీచెస్లో, కొంతమంది పార్క్స్కి వెళ్తూ ఉంటారు. ఇలా బీచెస్కి, పార్క్స్కి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి చైర్స్, మ్యాట్స్ చూస్తాం మేము, టెంట్స్ కూడా. ఇలా వచ్చినప్పుడు ఫుడ్ తెచ్చుకొని కాఫీ, టీ చేసుకొని తాగుతారు. కొంతమంది అయితే స్టవ్ కూడా తెచ్చుకుంటారు అప్పటికప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడానికి. మేము అలాగే ఇన్స్టెంట్ మ్యాగీ కప్స్ తెచ్చుకున్నాం కానీ మాకు అంత వర్కౌట్ అవ్వలేదు, నచ్చలేదు. బీచ్ నుండి బయలుదేరిపోయాము. మా ఏరియాకి దగ్గరలో కరామా అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ పులుసు రెస్టారెంట్ అని మన తెలుగు రెస్టారెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఈ పులుసు రెస్టారెంట్ నాకు చాలా నచ్చింది. టేస్ట్ వైజ్ కానీ, యాంబియన్స్ వైజ్ కానీ, ప్రైస్ వైజ్ కానీ చాలా బాగుంది. ఓన్లీ 25 dirhamsకి మనకి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా తినలేక మేము అన్నీ టేస్ట్ చేసాం కానీ ఇంకా తినలేకపోయాము. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసాము. ప్రతి ఒక్కటి బాగుంది, అన్నీ చాలా డెలిషియస్గా ఉన్నాయి. లాస్ట్లో ఈ డబుల్ కా మీఠా అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది. దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఈ రెస్టారెంట్కి ఒక్కసారైనా వచ్చే ఉంటారు. ఇన్ కేస్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా రాకపోతే కనుక ఒక్కసారి వెళ్ళి టేస్ట్ చేయండి, చాలా బాగుంది ఫుడ్. ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు, అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రెస్టారెంట్ పేరు పులుసు కాబట్టి ఇక్కడ పులుసులు బాగుంటాయేమో. ఈసారి మాత్రం లంచ్కి కానీ డిన్నర్కి కానీ రావాలనుకున్నాము. మా అంకుల్ వాళ్ళు లంచ్ చేయడానికి వచ్చారు పులుసు రెస్టారెంట్కి. ఒకసారి నాన్ వెజ్ చాలా బాగుందని చెప్పారు. సో ఒకసారి మాత్రం నాన్ వెజ్ టేస్ట్ చేయడానికి వెళ్ళాలి.
ఈ రెస్టారెంట్లో ప్రైజెస్ ఈ వీడియో లాస్ట్లో పెట్టాను, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి. Time feels right, the world's not wrong. Echoes rewind, spin back the dial. Drunk on the charm of this retro style. Fingers sap, let the moonlight guide. In this city, we collide. Glass hearts stick to the beat they keep. Fog hides truth in a smoky sweep. ఇక్కడ థాలీ బఫే మండే టు ఫ్రైడే ఉంటాయి. వెజ్ థాలీ అయితే 29 dirhams, నాన్ వెజ్ థాలీ అయితే 39 dirhams. We're chasing nightlights in the city, spinning wild dreams out. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. The world's not